डीएमके नेता तमिళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కావేరీ జిల్లాల కోసం నిర్వహించిన నిరసనలో సీఎం విజయ్ సినీ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై అధికార టీవీకే ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసు వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్రాస్ హైకోర్టులో డీఎంకే లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ కోసం కోర్టు అంగీకరించింది. కాసేపట్లో విచారణ చేపట్టనుంది. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బడ్జెట్ సమావేశంలో ఉదయనిధిని అరెస్టు చేయడం రాజకీయమన్నారు. టీవీకేను ప్రశ్నిస్తారని ఉదయనిధిని అరెస్టు చేశారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నారు. అరెస్ట్ను న్యాయపరంగా ఎదుర్కోనున్నారు. టీవీకే తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు. డీఎంకే నేత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కావేరీ జిల్లాల కోసం నిర్వహించిన నిరసనలో సీఎం విజయ్ సినీ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, గీతిగా ప్రధానంగా కావేరీ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ప్రొసెషన్ లో నిరసన ప్రొసెషన్ సందర్భంగా సీఎం విజయ్ అలాగే సినీ త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యల మీద టీవీకి అలాగే బీజేపీ రెండు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉదయనిధి స్టాలిన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 6 సెక్షన్ల మీద ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. ఆయన విచారణ కోసం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇటువంటి నేపథ్యంలో చాలా తీవ్రమైనటువంటి గందరగోళం, వాహనాన్ని అడ్డుకోవడం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా తలెత్తాయి. అట్ ద సేమ్ టైం ఈ అరెస్టుకి సంబంధించి డిఎంకే న్యాయ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం ఇప్పటికే దాని మీద కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టు కూడా దీన్ని అత్యవసరంగా విచారణ చేయడానికి సిద్ధపడి దానికి విచారణ చేస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేసింది. మధ్యాహ్నం దాదాపు 3 గంటలు ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విచారణ హైకోర్టు చేపట్టేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల చాలా గందరగోళానికి దారితీసినటువంటి పరిస్థితి. దీనివల్ల కేవలం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆ బడ్జెట్ లో పాల్గొనకుండానే ఆయన ఈ విధంగా కావాలనే బయటపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కావాలనే ఈ రకమైనటువంటి వ్యవహారానికి దిగింది టీవీకే అని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు స్టాలిన్ గానీ మిగిలిన నేతలు కానీ తీవ్రంగా ముఖ్యమంత్రి విజయ్ మీద విరుచుకుపట్టేటువంటి సందర్భం మనకి కనిపిస్తుంది. ఏదైనా కోర్టు ఈ విషయంలో ఏం చెప్తుంది, ఏం చెప్పబోతోంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. తాను మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, అసంబద్ధ వ్యాఖ్యలు అసలు చేయలేదు అని చెప్పి మాత్రం ఉదయనిధి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శివప్రసాద్, మరి కావేరీ జిల్లా నిరసన సభలో ఒక మహిళా నటిని అలాగే సీఎం విజయ్ ని అలా మాట్లాడడం సంస్కారమైన ఒక రాజకీయ పోస్ట్ లో ఉండి ఎవరి గురించి అయినా సరే అండి, స్త్రీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే స్త్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎవరైనా, ఏ నాయకుడైనా లేకపోతే ఎంత వక్త అయినా, ఎంత గొప్పవాళ్ళైనా సరే స్త్రీకి సంబంధించిన ఇష్యూస్ లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దట్ ఇస్ ద ఫండమెంటల్ గా పాటించాల్సినటువంటి నియమం, మన యొక్క బాధ్యత కూడా. అట్లాంటి సందర్భంలో చేసిన వ్యాఖ్య పెద్దదా చిన్నదా అనేది పక్కన పెడితే ఓ స్త్రీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు న్యాచురల్ గా మహిళా జాతిని మహిళలందరినీ కూడా తీవ్రంగా బాధించేటటువంటి అవకాశం ఉంది. ఆ వ్యక్తిగతంగా ఎవరి గురించి అయితే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యక్తికి కూడా తీవ్రమైనటువంటి మానసిక వేదనని, ఆందోళనని, బాధని కలిగించేటటువంటి అంశం. అందువల్ల ఎప్పుడైనా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎప్పుడైనా కూడా సమంజసం కాదు. అది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు తీసుకుని మాత్రమే వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎప్పుడు కూడా తప్పుగానే లేకపోతే చేయకూడని వ్యాఖ్యలు కానీ కనిపించడం చాలా సహజమైనటువంటి విషయం. గీతిగా రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్. நீங்க இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லன்னா நீங்க பண்ணுங்க சார். நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு போக முடியும்? உங்க ஐபிஎஸ் ஆபீசர் வந்தனால அவங்ககிட்ட சொல்லி இன்ஃபார்ம் கேட்க சொல்லுங்க. உங்களாலே பேசி கேஸ் வந்து டிஸ்போசல் பண்ணல. நீங்க இன்ஸ்ட்ரக்ஷன் வாங்கிக்கோங்க. நீங்க கேட்டுட்டு இன்ஸ்ட்ரக்ஷன் உங்களுக்கு இல்லன்னா நீங்க பண்ணுங்க சார். நீ இன்ஸ்ட்ரக்ஷன் வாங்காம எப்படி சார் கூட்டிட்டு